అబ్సల్యూట్ మెజారిటీ వచ్చినటువంటి సందర్భంలో కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కార్మికులకు సంబంధించినటువంటి చట్టాల సవరణలో పూర్తి స్థాయిలో యాజమాన్యానికి అనుకూలమైనటువంటి పద్ధతులను అవలంబించడం కేంద్ర ప్రభుత్వం తీసుకోవటం కనపడతా ఉంది. యాజమాన్యం తీసుకునేటువంటి చర్యల్లో భాగంగా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ కార్మిక వర్గానికి పూర్తి స్థాయిలో నష్టం జరుగుతూ ఉంది. చట్ట సవరణ అనేటువంటిది ఎప్పుడైతే చేసిన సందర్భంలో ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి కార్మిక సంఘాల నాయకుల్ని పిలిచి చర్చలు జరిపి తదనంతరం నిర్ణయం చేయాలనేటువంటిది ఒక నిర్ణయం ఉంది. సుప్రీంకోర్టు చెప్పినటువంటి జడ్జిమెంట్ల ప్రకారంగా కూడా చూస్తే వాటన్నిటిలో కూడా స్పష్టంగా పేర్కొనబడటం జరిగింది. 1991 సంవత్సరంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా చూసినట్లయితే కార్మికులకు సంబంధించినటువంటి నాయకులందరినీ సంఘాల ప్రతినిధులందరినీ కూడా పిలిపించి ఆ తర్వాత వచ్చినటువంటి సబ్స్టాన్షన్ ప్రకారంగా చట్ట సవరణ చేయాలనేటువంటి కూడా చెప్పడం జరిగింది. 1957 సంవత్సరంలో అయితే డైరెక్ట్గా అదే పద్ధతిలో ప్రజల ముఖ్యంగా కార్మికులు పడేటువంటిది తినే తిండి దగ్గర నుంచి నివసించేటువంటి నివాసం దగ్గర నుంచి అన్ని రకాల విధానాలని అవగాహన చేసుకున్న తర్వాత మాత్రమే చట్ట సవరణ చేయాలనేటువంటి చెప్పడం జరిగింది. కానీ ఇవాళ అబ్సల్యూట్ మెజారిటీ ఉంది కదా అనేటువంటి ఒకే ఒక్క ఉద్దేశంతో దురుద్దేశంతో కార్మికుల పట్టగొట్టేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కార్మికులు అందించాల్సినటువంటి సౌకర్యాలు కల్పించేటువంటి దానిలో గతంలో ఇన్స్పెక్టర్స్ ఇన్స్పెక్ట్ చేద్దామనేటువంటిది వెళ్తూ ఉంటే షడన్ ఇన్స్పెక్షన్ చేసేటువంటి అవకాశం ఉంటే ఇవాళ చట్ట సవరణ ప్రకారంగా ఇన్స్పెక్టర్ అనేటువంటి వాడు యాజమాన్యానికి చెప్పి వెళ్ళాలి అనేటువంటిది కూడా చెప్తా ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఏ కార్మికుడికి కూడా కార్మికుల సమస్యలు కానీ వాటన్నిటిపైన కానీ వాటి మీద చెక్ చేసేటువంటి అధికారం ఆఫీసర్స్కి లేకపోయిందనేటువంటిది కూడా కనబడతా ఉంది. దీనితోడు రాబోయే రోజుల్లో 2025 నాటికి సంఘటిత కార్మికులు 30 కోట్ల మంది అవుతారంటున్నారు. ఇవాళ అసంఘటిత కార్మిక రంగంలో 47 కోట్ల మంది జనాభా ఇవాళ ఉన్నారు. రాబోయే రోజుల్లో కార్మిక వర్గానికి మీరు న్యాయం చేసేటువంటి పద్ధతులు బానిస సంఖ్యలను తెంచుకున్న తర్వాత 8 గంటల పని దినాన్ని కోరుకునేటువంటి కార్మికులు అనేక పోరాటాల ఫలితంగా అన్ని చట్టాలని సంపార్జించుకుంటే ఇవాళ వాటన్నిటి కూడా తిలోదకాలు ఇచ్చేటువంటి పద్ధతి మనకు కనబడతా ఉంది. దీనిలో భాగంగానే మనం చూస్తూ ఉన్నాం. అసంఘటిత కార్మిక సంఘాలన్నిటికైనా వైద్య రంగంలోనూ వాటన్నిటికీ కూడా ఒకే తాటి మీద తీసుకురావాలన్నాం. పన్నులు పెంచేటువంటి విధానానికి సంబంధించి మీకు ఏదైతే కార్పొరేట్ సంస్థలు అయితే ఉన్నాయో ఆ కార్పొరేట్ సంస్థలకు సంబంధించినటువంటి వాటిపైన సెజ్జల పైన ఎఫ్డిఐల పైన పన్ను విధానం పెంచండి. వచ్చేటువంటి ఆదాయం కార్మిక సంఘాలకు సంబంధించి కార్మికులకు సంబంధించినటువంటి వైద్య ఆరోగ్యానికి సంబంధించినటువంటి వాటికి ఖర్చు పెట్టడం బాగుంటుంది అనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వ్యవసాయ రంగంలో వాణిజ్య పంటలకు సంబంధించినటువంటి ఎక్కడైతే వేయలేకపోతున్నారో వాటన్నిటిని ఐడెంటిఫై చేసి వాటికి సరైనటువంటి రాయితీలు కల్పించి వాటన్నిటిని కూడా మరలా వేయించడం మంచిదని అన్నాం. అదే పద్ధతిలో జౌళి, జూటు, చేనేత, సిల్క్ కార్మికులు ఎందరైతే ఉన్నారో వారందరికీ కూడా రాయితీలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ యొక్క సంస్థల్ని ఇంప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటిలో కూడా కోత విధించేటువంటి పద్ధతిలో ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకోబోతా ఉంది. అందుకే చెప్తున్నాం, మేము చెప్పేటువంటి దీనిలో కూడా భారతదేశంలో కూడా అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఉండేటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేటువంటి కార్మికులందరూ కూడా రోజు బిక్కుమంటూ వారి యొక్క జీవనాన్ని సాగిస్తున్నారు. అలాంటిది కాకుండా ఉద్యోగ భద్రత అనేటువంటి కల్పించాలి. బాబు గారు చెప్పినటువంటి పద్ధతుల్లో బాబు వస్తే జాబ్ వస్తుంది అనేటువంటి పద్ధతి ఏదైతే చెప్పారో బాబు వస్తే జాబ్ వస్తుంది అనేటిది ఇంత మటుకు ఒక్క జాబ్ కూడా రాలేదని కనబడతా ఉంది. 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తాం అనేటువంటిది ఒక పక్క నుంచి చెప్తున్నాడు. 4 లక్షలు కదా 4 ఉద్యోగాలు ఇవ్వనేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఆర్టీసీ కార్మికులు ఆహాకారాలు వ్యక్తపరుస్తున్నారు. ప్రైవేటైజ్ చేస్తారేమో, ఎంపీ గారికి కట్టబెట్టేస్తారేమో, రిలయన్స్కి ఇస్తారేమో అని అంటున్నారు. అదే పద్ధతిలో విశాఖపట్నంలో ఉండేటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు వాటినన్నింటినీ కూడా నష్టాలను చూపించి వాటినన్నింటి ప్రైవేట్ పరం చేయటాన్ని చూస్తూ ఉన్నారు. విజయవాడ ప్రక్కనే ఉండేటువంటి ఏపీహెచ్ఎంఎల్ని డైరెక్ట్గా
మనకి తెలంగాణతో కట్ అయిపోయింది కాబట్టి కాంట్రాక్టులు లేవు కాబట్టి నష్టాల్లో ఉంది అనేటువంటి దాంతో ఎంపీలకి కట్టబెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీటన్నిటిని కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. ఏ రాష్ట్రంలో కానీ ఉండేటువంటి కార్మికులకు యావత్తు కూడా ఏ ఒక్క కార్మిక సంస్థకు కానీ కార్మికులకు కానీ అన్యాయం జరిగితే సంఘటిత పోరాటాలు చేయడానికి మాత్రం సిద్ధంగా ఉన్నారన్నాం. చేసినటువంటి చట్ట సవరణ చేయబడినటువంటి వాటిని పరిశీలన చేయవలసిన బాధ్యత ఉందని ఐక్యంగా కార్మికుల సంబంధించినటువంటి సంఘాలన్నీ కూడా సమాయత్తం అవ్వాలని రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ అన్ని ప్రాంతాల్లో కూడా సదస్సులు నిర్వహిస్తామని, ఈ సదస్సుల రూపేణా ప్రజలను చైతన్యవంతం చేస్తామని, కార్మిక లోకానికి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా భరోసా కల్పిస్తామని కూడా తెలియజేస్తాను. రాబోయేటువంటి 15 రోజుల తర్వాత అన్ని జిల్లాల్లో కూడా జిల్లా వ్యాప్తంగా సదస్సులు కూడా నిర్వహిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం.